హాయ్ అండి అందరికీ. నాకు తలనొప్పిగా ఉండి కింద దిండేసుకొని పడుకోనున్నా. ఇంతలోకే నా పేరు పెట్టి బయట పిలుస్తున్నారు. ఎవరబ్బా పిలుస్తున్నారు, కొంచెం బయటికెళ్ళి చూడండి అని చెప్పాను. ఇంట్లోకి వస్తూ మొయ్యలేక ఈ కవర్ తీసుకొచ్చి దింపారు. ఏంటది అని చెప్పి నేను లేచి చూస్తే బూడిద గుమ్మడికాయలు. అసలు ఎంత బరువున్నాయో, అసలు లేతగా కూడా ఉన్నాయి కాయలు. దేనికి ఎవరు పంపారనుకుంటే కొడుకు పంపాడు. అమ్మా నువ్వు ఈ మాత్రం జ్యూస్ తాగాల్సిందే రోజు అని చెప్పాడు. నాకు అప్పుడప్పుడు గ్యాస్ పట్టేస్తుంది అని నేను అనుకుంటున్నాను. కానీ మా సారు అట్లా కాదు, గ్యాస్ అని అట్లా ఉండొద్దు, రా వెళ్దాం హాస్పిటల్కి అని తీసుకొచ్చారు. కారుమూరి హాస్పిటల్ అంటే బాగా ఫేమస్. ఆయన హస్తవాసి కూడా చాలా మంచిదంట. అందుకని ఇక్కడికి వచ్చాము. ఇది చూయించుకుందాము హార్ట్ గురించి అని వచ్చామన్నమాట. ఉదయం 10ంటికి వస్తే అన్ని టెస్టులు అయిపోయి సాయంత్రం 6 అవుతుంది. వర్షం అండి వాళ్ళు కురుస్తుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళ సంభాషణలు ఎలా ఉన్నాయంటే, ఒక ఆవిడ అంటుంది, డాక్టర్ గారు లేరంట, అన్నం తినటానికి వెళ్ళాడు, మనం కూడా వెళ్దాము, ఎక్కడైనా హోటల్లో తిందామయ్యా అంటుంది వాళ్ళ ఆయన్ని. ఇక్కడ హోటల్ ఎక్కడుందో కూడా తెలియదు. నేను పొద్దున్నే సర్ది కట్టవే అని చెప్పా, విన్నావా? ఇప్పుడు ఏడ తిరగాలి నేను, ఎటు పోవాలి చెప్పు అని అరుస్తున్నాడు వాళ్ళ ఆయన. అదుగదుగో అక్కడ ఎదురుగా ఒకటి ఉందయ్యా, పోదాంపా అంటుంది వాళ్ళ ఆవిడ. సరేలేపా, ఈ హాస్పిటల్ ఖర్చులు, ఈ రానుబోని ఖర్చులు, ఈ తిండికే సరిపోతున్నాయ్యా డబ్బులన్నీ, పదా అంటున్నాడు వాళ్ళ ఆయన. ఇంకొక ఆమె అంటుంది, కూర్చొని ఈ కాళ్ళు నీళ్లు దిగుతున్నాయి అనుకో, అమ్మ తల్లి అంటుంది. ఇక మేమైతే మా నెంబర్ ఎప్పుడు పిలుస్తారా అని కూర్చొని ఉన్నాం. కదిలేమా ఇక మా సీటు పోయిద్ది. అందులో ఫ్యాన్ కింద కూర్చున్నాము. ఒకవేళ తప్పనిసరి మా నెంబర్ ఎప్పుడు పిలుస్తారని అడగడానికి వెళ్తే కవర్ పెట్టుకొని వెళ్ళాలి. అది సంగతి. మా సార్ అయితే చిన్నపాటి దానికి కూడా హాస్పిటల్ అంటారు. నేనైతే అలా కాదు, వారం దాకా చూస్తా, తగ్గిందా నొప్పి కానీ ఏదైనా, లేకపోతే ఇప్పటికో పిల్లలు వెళ్ళమని హాస్పిటల్కి వెళ్ళు అంటేనే ఇంకా తప్పదన్నట్టుగా వస్తా. ఇదిగోండి ఇట్లా పడిగాపులు కాయాలి, ఉదయం వస్తే సాయంత్రం దాకా హాస్పిటల్లోనే ఉండాలి. దానికి నాకు చిరాకేసే రాను హాస్పిటల్స్కి. హాస్పిటల్ అంటేనే తలనొప్పి. జనాలు వస్తున్నారు, ఏం చేస్తారు, ఏమండి బయలే కావాలి మరి డబ్బులు కూడా వాళ్ళు డబ్బులు అయిపోతాయి నాకేం.
సినిమా అదిగో దాన్ని తీసుకో ఇప్పుడే ఎవరంటే తీసుకెళ్ళు बस लाश चल रहा है सोचा పెద్ద సినిమాకి వచ్చానండి. చూడండి ఇంటర్వెల్లో ఎలా కొనుక్కుంటున్నారో. నేను కూడా కొనుక్కున్నా. మా సార్ అయితే మూవీకి రారండి, నాకు టికెట్ ఇప్పించి కూర్చోబెట్టి వెళ్ళిపోయారు. ఇంటర్వెల్లోనండి ఇదంతా. చూసారా, కలర్ అయితే 120 అంట, వైట్ అయితేనేమి 100. కలర్లో కొంచెం ఇది సాసెస్ తయారు చేస్తారట్టుంది, కొంచెం తీయగా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చూసా, అందుకని ఇప్పుడు వైటే తీసుకున్నా. 100. అది కూడా ఆ కొలత చూడండి ఎలా కొలుస్తాడో. ఊరికి ఇట్లా అట్టని ఇట్లా అనేస్తాడు, పైన బోల్గా వేసేసాడు. ఆంటీ ఏంది వీడియో తీస్తున్నారంట అంటే నవ్వుతున్నాడు. తీయండి అంటున్నాడు. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి.